హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. పిల్లల కోసమైనా సరే పెద్దవాళ్ళ కోసమైనా చాలా టేస్టీగా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇలా గనక మీరు పుదీనా రైస్ని మీ పిల్లలకి బాక్స్లో పెట్టివ్వండి. బాక్స్ ఖాళీ చేసి తప్పకుండా తీసుకురావాల్సిందేనండి. అంత బాగుంటుంది రెసిపీ అయితే గనక. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా లంచ్ బాక్స్ని తయారు చేయండి. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను 3 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకున్నానండి. చిన్న టీ గ్లాస్తోనే తీసుకున్నాను బాస్మతి రైస్ని 3 గ్లాసుల దాకా. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకుని ఈ బాస్మతి రైస్ని ఒక్క 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. పిల్లల కోసం అయితే ఇలా బాస్మతి రైస్తో చేసి ఇవ్వండి. వాళ్ళకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అవి నానేలోపు ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1 కట్ట దాకా పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పుదీనాని తీసుకున్నానండి. ఆకుల్ని శుభ్రంగా ఒలుచుకుని కడుక్కుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 టమాటాలని కూడా వేసుకోవాలండి. చిన్న సైజులో ఉన్న టమాటాలని 2 తీసుకున్నానండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. మీకు ఆకులు నలగట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పుదీనా రైస్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అన్ని బిర్యానీ దినుసుల్ని కొద్దిగా తీసుకుని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ రెసిపీ కుక్కర్లో చేసుకుంటున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 10 దాకా జీడిపప్పులను కూడా వేసుకుని ఒక్కసారి ఇవన్నీ వేగే వరకు బాగా వేయించుకోవాలండి. మనకి పిల్లలకి ఇలా బాక్సుల్లోకి చక్కగా రైస్ రెసిపీస్ ఏది తయారు చేసినా కూడా జీడిపప్పులు కూడా వేసి ఇవ్వండి. హెల్త్కి కానీ టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఒక్క ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలాగే వేయించుకోవాలండి. ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే చాలండి. ఇలా మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అల్లము వెల్లుల్లి సపరేట్గా ఉన్నాయి అనుకుంటే పుదీనాతో పాటే వేసుకుని వాటిని కూడా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలండి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ పుదీనాలో ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా ఇంకిపోయి బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలండి. కాబట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మనకి వాటర్ అంతా ఇంకిపోతాయి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయి మనకి వాటర్ అనేది ఎక్కడ కనపడకుండా ఇలా బాగా వేగాలండి. తర్వాత ఇందులోనే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ అలాగే బీన్స్ పొటాటో తీసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. బఠానీ కూడా బాగుంటాయి. ఇంకా పన్నీర్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోనే వాటర్ని వేసుకోవాలి ఎసరు కోసం. ఇక్కడ నేను 4.5 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను. అంటే 3 గ్లాసుల బాస్మతి రైస్కి 4.5 గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువగా తీసుకోవద్దు, కరెక్ట్గా తీసుకుంటే మనకి బాస్మతి రైస్ చక్క పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఎసరంతా కూడా బాగా మరగనివ్వాలి. ఎసరు ఇలా మనకి కొద్దిగా మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని వేసుకోవాలండి. అందులో వాటర్ మొత్తం తీసేసి ఎక్కడా కూడా కొద్దిగా వాటర్ కూడా ఉండకూడదండి. అలా అయితేనే మనకి పొడి పొడిలాడుతుంది. కొద్దిగా మనకి వాటర్తో వేసుకున్నా కూడా మనకి లూజ్ అయిపోయి కొద్దిగా మెత్తగా అవుతుందండి. అందుకని ఎక్కడ వాటర్ అనేది లేకుండా వాటర్ మొత్తం బాగా తీసేసి అప్పుడు రైస్ని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని అడుగు నుంచి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్కి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రైస్ అనేది. మీకు వేడి మీద కొద్దిగా మెత్తగా అనిపించినా కూడా చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ అనేది చాలా తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడుగు నుంచి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చక్క పొడి పొడిలాడుతూ బాగుంటుందండి. ఇందులోకి ఇంకా స్పెషల్గా అసలు కర్రీస్ కూడా అవసరం లేదండి. సైడ్న ఏదైనా రాయితా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది కూడా రెసిపీ. లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకటే రకంగా అన్నము కూర అంటే పిల్లలు కూడా తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా. ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా మసాలా రైస్ కానీ పుదీనా రైస్ ఇలాంటి రైస్ని తయారు చేసి పెట్టండి. బాక్స్ అయితే ఖచ్చితంగా ఇంటికి ఖాళీగా తీసుకురావాల్సిందేనండి. అంత బాగుంటుంది టేస్టీగా.
ఇక్కడ నేను బాగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి వడ్డించుకుంటున్నాను. చూడండి చక్కగా పొడి పొడిలాడుతుందండి. బావుంటుంది కూడా టేస్ట్ అయితే. ఈ సండేస్ అప్పుడు కానీ ఇంట్లో మనకి ఎప్పుడు ఇలా వేడివేడిగా ఏదైనా తినాలనిపించినా కూడా పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా రైస్‌ని తయారు చేసేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని పెరుగులోకి ఇలా పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బావుంటుందండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.